गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरिः ओम् अम्मा. హరి ఓం. 41వ శ్లోకం అండి. శోషణం భవ సింధోశ్చ దీపనం క్షర సంపదా. అక్షర సంపద. అలాగేనండి.
శోషణం భవ సింధోశ్చ దీపనం అక్షర సంపదాం గురోః పాదోదకం యస్య తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: ఏ గురువు యొక్క పాదోదకము సంసార సముద్రమును ఇంకింపజేయునదిగాను నశ్వరములగు సంపదలను పెంపొందింపజేయునదిగాను అగుచున్నదో. అక్కడ చూసారు మార్చారు అనమాట. అక్షరము అక్షయము అయిన సంపదలు. సారీ అండి, ప్రింట్అవుట్ లో అలా ఉంది. ఎడిట్ చేశారా వాళ్ళు? మొదట్లో వేసిన వాళ్ళు ఎవరో సరిగా ఆలోచించలేదు. చూడండి, సారీ. ఏం చెప్తున్నాడో కింద భావంలో అలా లేదనమాట. తాత్పర్యము: ఏ గురువు యొక్క పాదోదకము సంసార సముద్రమును ఇంకింపజేయునదిగాను అక్షరము అక్షయము అయిన సంపదలను పెంపొందింపజేయునదిగాను అగుచున్నదో అట్టి ప్రకాశమానుడగు సద్గురువు కొరకు నమస్కారము. పూర్వ ఉపదేశంలో ప్రతి ఒక్కరిని జ్ఞానానల ప్రభావేన అనే ఉపదేశం చేశారు. మరి జ్ఞానాగ్ని పొందినటువంటి వాడు గురువుతో ఐక్యతాసిద్ధిని పొందడానికి అర్హతను సంపాదిస్తాడు. అంటే జ్ఞానాగ్ని ఎవరికైతే లభించదో వాడికి గురు శిష్య ఐక్యతాసిద్ధి సాధ్యం కాదు. గురు శిష్య ఐక్యతాసిద్ధి కాని వాడికి పరబ్రహ్మతత్వం నిర్ణయం కాదు. పరబ్రహ్మతత్వం నిర్ణయం కానటువంటి వాడికి జన్మరాహిత్యం మోక్షం అనేటటువంటిది సాధ్యపడదు అని చెప్పి మరి మార్గం చెప్పాలి కదా. ఏమండి, అది లక్ష్యం. మరి ఆ లక్ష్యాన్ని సాధించాలి అంటే ఒక మార్గం ఉండాలి, ఒక విధానం ఉండాలి, ఒక సాధన ఉండాలి కదా అని వెంటనే సదాశివుడు ఆ పార్వతీదేవికి ఒక గొప్ప సూచన చేస్తున్నారు. శోషణంతో ప్రారంభించారు. వేదాంత విద్య అంతా కూడా శోషణ, తోషణ, పోషణ. ఐహిక జీవనం అంతా దూషణ, భూషణ. ఈ 5 లక్షణాలతో మానవ జీవితం ముడిపడి ఉంటుంది అనే సూచనతో శోషణంతో ప్రారంభించారు. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఒకటి బోధిస్తున్నారు అంటే దాని వెనక చాలా అంశం ఉంటుంది అన్నమాట. ఒక మాటకి అన్వయమయ్యేటటువంటి అనేక వాక్యార్థ సముచ్చయాలు, అర్థ సముచ్చయాలు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తేనే దానికి పూర్ణమైనటువంటి అర్థం అవగాహన. మానవ జీవితం జనన మరణాల మధ్యలో శోషణ, తోషణ, పోషణ, భూషణ, దూషణ, ఈ 5 లక్షణాలతో మానవ జీవితం జరుగుతుంది. జంతువులకి ఇవి లేవు, పశువులకి ఇవి లేవు. 5 లక్షణాలు మనిషికే ఉన్నాయి. మరి 5 లక్షణాలను ఉత్తమమైనటువంటి పద్ధతిలో చేయడం ఎట్లాగా? ఇది తెలిసిన వాడెవడో వాడు సాధకుడు, ఇది తెలియని వాడెవడో వాడు సామాన్యుడు. ఇంతే. ఏమంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడు, చతుర్విధ శుశ్రూషలు చేసిన వాడు, చతుస్సూత్రి తెలిసిన వాడు జ్ఞాని అంటున్నారు కదా, వాడు సాధకుడు అంటున్నారు కదా. అదొక పద్ధతి, అది సిద్ధాంత పద్ధతి. మరి సాధన పద్ధతి ఏమిటండి అంటే శోషణ, తోషణ, పోషణ ఈ 3 తెలియాలి. దూషణ, భూషణ ఈ 2 లక్షణాలు కూడా తెలియాలి. ఇందులో మనకు బాగా తెలిసినవి ఏమిటయ్యా అంటే దూషణ, భూషణ. అంటే అర్థం ఏమిటి అంటే దూషణం
ఎవరినైనా సరే మనసులో విమర్శించడం, ఎవరి గురించి అయినా సరే వారిలో ఉన్న లోపాలు నీ మనసుకు తట్టడం, దీన్ని దూషణ అంటారు. అంతేగాని బయటికి నోరు తెరిచి వాళ్ళని ఎడాపెడా ఫుట్బాల్ ఆడటం కాదు దూషణ అంటే. దూషణ అంటే అర్థం ఏమిటి అంటే నీ మనసులో ఎదుటి వారిలోని దోషాలు స్ఫురించడం. ఎందుకని ఎదుటి వారిలోని దోషాలు స్ఫురించాలి అంటే నీలో అసద్రూపం తోస్తేనేగా. అసద్రూప లక్షణాలు నీలో ఉంటే తప్ప సద్రూపమై ఉన్న బ్రహ్మములో అసద్రూపము, ఛాయారూపము, ప్రతిబింబ రూపమైనటువంటి దుర్లక్షణాలు ఎలా గుర్తించగలుగుతావు? ఉన్నదంతా బ్రహ్మము, ఉన్నదంతా పరబ్రహ్మము అనే నిర్ణయాన్ని పొందడం కోసం కదా గురువు దగ్గరికి వెళ్ళాం. కానీ మనందరం ప్రయాణం చేస్తున్నప్పుడు గమనిస్తూ ఉంటాం, ఒకరు ఒక్కొక్కరితో మాట్లాడుకుంటూ ఉంటారు, కబుర్లు ఆడుతూ ఉంటారు. అది అలా చేయకూడదు, ఇది ఎలా చేయకూడదు, అది అలాగే చేయాలి, ఇది ఇలాగే చేయాలి, అలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, నువ్వు ముందే ఉండాలి, నేను వెనకే ఉండాలి, ఏమిటేమిటో మాట్లాడేసుకుంటూ ఉంటారు. యాత్రలకు తీసుకెళ్ళినప్పుడు మరీ ముఖ్యంగా వీలు చిక్కితే చాలు, మధ్య మధ్యలో అంతా ఇవే నడుస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడైతే ఆ దూషణ అన్న లక్షణం వచ్చిందో అక్కడ మొత్తం జ్ఞానం పోతుంది. ఆ జ్ఞానం, అవిద్య బాగా బలపడిపోతాయి. సరే, ఇంకొక సమస్య కూడా ఉంది. అదేమిటయ్యా అంటే భూషణ అంటే అర్థం ఏమిటండి అంటే గురువు గారికి నేను ఒక 1000 రూపాయల శాలువా కప్పాలి. ఏం చేసుకుంటాడు ఆయన? అదే గురువు గారికి భూషణ, ఆభరణం సమర్పిస్తే ఆ 1000 రూపాయల శాలువాతో ఆయన దృష్టి నా మీద పడితే, ఆయన నన్ను ధరిస్తే నేను మోక్షాన్ని పొందుతాను. ఆయన దృష్టిలో పడడానికి ఇది ఒక మార్గం. ఒక గజమాల వేస్తే ఇంకా సంతోషిస్తాడు. ఆ గజమాల వేసుకుని ఆయనకి మెడ నొప్పి వస్తే అప్పుడు ఇంకా ఇబ్బంది వస్తుంది. అప్పుడు బాగా గుర్తుపెట్టుకుంటాడు, ఈ గజమాల వేసిన వాడేవాడు. సరే, అది కూడా కాదండి, విశేషంగా ఏమైనా చేద్దాం. ఈశ్వరుడికి ఎన్నో విశేషంగా పూజలు చేస్తున్నాం కదా, అలాగే గురువు గారిని కూడా కూర్చోబెట్టి మామూలు నీళ్లతో కాళ్ళు కడిగితే బాగోదు కదా, అందుకని పన్నీరుతో కడుగుతాం అని ఏమిటో ఆలోచన చేసి ఆ కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తి మీద చల్లుకోవడం, దాన్నే తీర్థంగా పుచ్చుకోవడం, దాన్నే గురుపాదోదకంగా భావించడం, ఇలాంటి భౌతికమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు. ఇవన్నీ భూషణము, ఆభూషణము అనే కిందకు వచ్చేస్తాయి. కానీ నిజంగా గురువు గారు వీటికే సంతోషిస్తాడా? ఆ సంతోషానికి తోషణ అని పేరు. అంటే సాధారణంగా ఎవరైనా ఏదైనా సామాజికంగా, కుటుంబంలో, ఐహికంగా ఎవరైనా ఏదైనా సందర్భానికి పిలిచామనుకోండి, పెళ్ళో, పేరంటమో, వ్రతమో, ఏం చేస్తాం? తగిన వాళ్ళ శక్తి అనుసారం అప్పు చేసో ఉప్పు చేసో మొత్తానికి వాళ్ళని సంతృప్తి పరిచేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ వచ్చిన వాడికి జరీ చీరో, పట్టు చీరో, లేకపోతే ఏదో ఉత్తరీయమో, లేకపోతే ఏదో పట్టు పీతాంబరాలు ఏవో పెట్టి మొత్తానికి మీరు వాళ్ళని సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ భూషణము, ఆభూషణం. అలాగే మిమ్మల్ని ఏదైనా ఒక శుభకార్యానికి, ఒక వివాహానికి పిలిచారు, ఒట్టి చేతులతో పెడితే ఏం బాగుంటుందండి అని గట్టి చేతులతో పెడతారు. మరి వెళ్ళే వాళ్ళు మీ గట్టి చేతులను చూడడానికి పిలుస్తున్నారా? మదర్పిత చందన తాంబూలాదులను స్వీకరించి వధూవరులను ఆశీర్వదింప ప్రార్థన అని మరి శుభలేఖ వేశారు కదా. ఆశీర్వదించడం అంటే ఏమిటయ్యా అంటే ఒక్కొక్కరు ఓ బాండియో లేకపోతే ఒక గరిటో పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తే గాని వాళ్ళని ఆశీర్వదించినట్టు కాదా?
పూర్వకాలం మా చిన్నప్పుడు ఏదైనా వస్తువులు పట్టుకెళ్తానంటే, ఏమయ్యా శుభకార్యానికి వెళుతూ ఎనభ వస్తువులు పట్టుకెళ్తానంటారు వాళ్ళు చక్కగా వచ్చి మీ దైవీ సంపత్తిని వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నారు ఆశీర్వచనం. ఈరోజు దివ్యత్వం ఏమైనా ఉంటే ఆ దివ్య లక్షణాలతో స్థిరంగా సాధన చేసి ఆ లగ్నాష్టకాలు చదివేటప్పుడు ఆ నిలకడగా లక్ష్మీనారాయణ స్వరూపంలో నువ్వు నిలచి సాక్షాత్ ప్రత్యక్ష లక్ష్మీనారాయణులుగా వాళ్ళని ఆశీర్వదించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. సీనియర్ లక్ష్మీనారాయణుడు జూనియర్ లక్ష్మీనారాయణుడు ఆశీర్వదించడానికి విడుతున్నారట. ఇది శుభలేఖ సారాంశం. మరి అలా పిలిస్తే ఈ వచ్చిన మేధావులందరూ చేతిలో గట్టి చేతులతో వస్తారంతా కూడా. వాడు చిన్నది పట్టుకొస్తాడు, వాడు పెద్దది పట్టుకొస్తాడు. అంటే ఏమిటేమిటో రకరకాల బ్రహ్మ ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇదంతా ఏమిటయ్యా? భూషణము ఆభూషణం. సరైనటువంటి విధానం ఏమిటయ్యా అంటే చక్కగా ముహూర్తానికి ముందు వెళ్ళడం, చక్కని స్థితిలో దివ్య జ్ఞాన స్థితిలో ఉండి ఆ దైవీ చైతన్య స్థితిని వాళ్లకు అక్షతల ద్వారా ఆశీర్వచనం ద్వారా వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ జీవితాన్ని సరి అయినటువంటి మార్గంలో ప్రవేశపెట్టడానికి కావలసినటువంటి దైవీ సంపత్తిని ప్రదానం చేయడం. సరే, మరో సందర్భం చూద్దాం జీవితంలో. ఎవరో శరీరం విడిచి వెళ్ళిపోయారు. ఇది కూడా మానవ జీవితంలో సహజమే కదా. మరి ఇప్పుడు ఏం పట్టుకెళ్తారు? గట్టి చేతులతో వెళ్ళాలి. మీకు అలవాటు ఏమిటి? గట్టి చేతులతో వెళ్ళాలి. మరి ఇప్పుడు సంతాపం ప్రకటించడానికి వెళ్ళినప్పుడు కూడా చేతిలో వస్తువులు, గిన్నెలు, గరిటెలు, గంగాళాలు పట్టుకెళ్తారా? మరి అప్పుడేం చేస్తావు? అయ్యో, ఇప్పుడు సంతాపం ప్రకటించాలంటే కన్నీళ్లు పట్టుకెళ్తారు. ఏడుస్తూ పోతాడట. ఏడుస్తూ పోయి వాడితో పాటు కలిసి వీడు కూడా ఏడుస్తాడట. ఆ ఏడవడం కూడా భూషణమే. ఈ వెళ్ళిన వాడు కనుక ఏడవలేదనుకోండి, దుఃఖం పడలేదనుకోండి, ఏంటంటే వీడు ఎందుకోసం వచ్చాడు వాడు అక్కడ పరలోకానికి వెళితే మరి కనీసం ఏడవన్నా ఏడవడేమిటి అట్లా. ఏడవడానికి నేను విలవలేదు, ఏడ్చేవాడిని ఓదార్చడానికి పిలిచాను నేను. ఇది జీవిత సత్యం. కాబట్టి ఎందుకు ఏమిటి అనే విచారణ వివేకం లేకపోతే భౌతికమైన పదార్థ సత్యమే సత్యం అనిపిస్తుంది. అందుకని మనందరి గురువు గారు స్వామి నిర్భయానందులు అంటూ ఉంటారు, వచ్చేటప్పుడు ఏం తేమకంటానైనా రిక్తహస్తాలతో రండి, ఒట్టి చేతులతో రండి. తిరిగి వెళ్ళేటప్పుడు దైవీ సంపత్తిని పట్టుకెళ్ళండి, దివ్య జ్ఞానాన్ని పట్టుకెళ్ళండి, జ్ఞానాగ్నిని పట్టుకెళ్ళండి. అంటే గురువు దగ్గరకు మనం వెళ్ళినప్పుడు మనం తీసుకొచ్చుకునేది ఏమిటి అంటే గురువు గారి కాళ్ళు కడిగిన నీళ్లు. గురువు గారు తింటూ ఉంటే ఆ తింటూ ఉన్నటువంటి ఏమంటారు గురువురుచ్చిష్టం, అది కూడా లాక్కొచ్చేసుకుంటే ఆయన తిననివ్వకుండా సరిపోయింది. అదొక పద్ధతి. అది రెండో పద్ధతి. ఇంకా మూడో పద్ధతి ఇంకేదో ఆయనకి తృణమో పాణమో తాంబూలం చెల్లించుకుని వారి ఆశీస్సులు పొందడం. ఇది భౌతికం, అధమం. పని కాదు, అధమం. దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, పరిణామం రాదు. అంటే ఇది ఎందుకోసం పెట్టారండి మరి సాంప్రదాయంలో? సంప్రదాయంలో ఉందిగా అంట. సంప్రదాయంలో ఉన్నది జ్ఞాన మార్గాన్ని, లక్ష్యాన్ని సూచించుతారు. ఆ సంప్రదాయం అంటేనే అర్థం అది సనాతనమైనటువంటి దానిని ఈ ఆచరణ ద్వారా అందుకునే ప్రయత్నం చేయటం. జాగరూకులై ఈ అధమ స్థాయి నుంచి మధ్యమ స్థాయికి, మధ్యమ స్థాయి నుంచి ఉత్తమ స్థాయికి శిష్యులు ఎదగాలన్నమాట. అంటే అర్థం ఏమిటి అంటే బాల్యంలో శిష్యులు వచ్చేవాళ్ళు పూర్వం గురుకులానికి. మరి 8 ఏళ్ల లోపల వచ్చిన పిల్లలకి సరాసరి కూర్చోబెట్టి తత్వమసి మహావాక్యాన్ని బోధించగలమా? బోధించలేం కదా. మరి అప్పుడు వాళ్ళని ఏం చేయాలి? నిష్కామ కర్మాచరణలో ప్రవేశపెట్టాలి. ఆ నిష్కామ కర్మాచరణ శరణాగతితో ప్రారంభం. ఆ శరణాగతి లక్షణాన్ని అలవాటు చేయడం, అభ్యాసం చేయడం అనే ఉద్దేశ్యంతో ఈ గురువు గారికి కాళ్ళు కడగడం, ఆ విష్ణు పాదోదకంగా భావించి, ఆ ఆకాశ గంగోదకంగా భావించి,
అది నిన్ను పతిత పావనుడిగా, నీ లోపల ఉన్నటువంటి దుష్కర్మానుభవం, దుర్గుణాలు, దుస్సంస్కారాలు, వీటిని విడిపించేటటువంటి పవిత్ర జలంగా భావించి వాటిని శిరస్సును తల్లుకునేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇంకా కొంతమంది మరో అడుగు ముందుకేసి దాని తీర్థంగా పుచ్చుకునే విధానాల్లోకి వెళ్ళారు. ఇదంతా బాల్యం, 8 ఏళ్ల వయసుకి కుదురుతుంది. అదే ఆత్మవిచారణ, తత్వ విచారణ దాకా వచ్చేసినటువంటి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి ఒక పద్ధతి ఉంది. శోషణం, ఇది తెలియాలట వాళ్ళకి. అంటే ఆత్మవిచారణ చేయడం ద్వారా తనలోని దుర్గుణాలను ఎలా పోగొట్టుకోవాలి, తనలో రజో తమో గుణాలను ఎట్లా విసర్జించాలి, తాను గుణాతీతుడు ఎట్లా అవ్వాలి, తనకి తాను తనలో ఉన్నటువంటి 3 గుణాలను పోషింపజేస్తూ ఉంటాయి. పోషణ చేస్తూ ఉన్నంత కాలం ఆ గుణాలతో కూడుకున్నటువంటి ఆనందాన్ని, తోషణ అంటే ఆనందం, గుణ సంయోజనంతో కూడుకున్న ఆనందాన్ని అనుభవిస్తున్నంత కాలం వాసనాక్షయం అవ్వదు. శోషణ అంటే వాసనాక్షయం. వాసనాక్షయం కానిదే స్వరూప జ్ఞానం లభించదు. స్వరూప జ్ఞానం లభించనిదే వాసనాక్షయం రాదు. ఏమిటంటే వేదాంతాలు ఎలా చెప్తారు? చీకటి పోతే గాని వెలుగు రాదు, వెలుగు వస్తే గాని చీకటి పోదు. అలా చెప్పినట్టుగా ఉంటుందన్నమాట. అంటే అర్థం ఏంటి? ఆత్మను చూడలేవు, ఏది ఉంటే కళ్ళు చూడగలవో అదే ఆత్మ. చెవులతో వినలేవు, కానీ ఏది ఉంటే చెవులు వినగలవో అదే ఆత్మ. బుద్ధి తెలుసుకోలేదు, బుద్ధితో తెలుసుకోలేవు, కానీ ఏది ఉంటే బుద్ధి తెలుసుకోగలుగుతుందో అదే ఆత్మ. మరి ఇప్పుడు నేను చేయమంటారండి? ఆత్మ వారే శ్రోతవ్యం, గంతవ్యం, అనుమంతవ్యం అంటాడు. ఆత్మనే చూడు, ఆత్మనే విను, ఆత్మనే ఆలోచించు, ఆత్మనే విచారణ చెయ్యి, ఆత్మనే పొందుము. ఇంతకు మించి వేరే మార్గం ఏమండి? ఓ పక్కేమో కళ్ళతో చూడలేనంటావా, ఓ పక్కేమో చెవులతో వెళ్ళలేనంటావా, బుద్ధితో తెలుసుకోలేనంటావా? ఏం చెప్తున్నావు మళ్ళా? దాంతోనే తెలుసుకో, దాంతోనే పొందు, దాంతోనే వెండు, దాంతో అయ్యరా అసాధ్యాలు చెప్పడమేనా మీ పని? ఏంటంటే మీరు చెప్పే ఈ ఆత్మవిచారణ ఎప్పటికన్నా అవుతుందంటారా? ఇది అయ్యే పనేనా అంటారు చాలా. అర్థం ఏమిటి? బోద్ధవ్యం అబోద్ధవ్యం అని ఒక సూత్రం. ఏది బోధ ద్వారా తెలుసుకోవడానికి వీలు కాదు దానిని బోధిస్తున్నాడు అయ్యా. ఏమిటండి మళ్ళీ ఇంకో యాక్సియం వేసేసాడు. యాక్సియముల మీద యాక్సియంలు వేసేస్తా ఉంటారు. వేదాంతంలో చెప్పిన యాక్సియములు ఏముండవు. యాక్సియం అంటే అర్థం ఏంటంటే దీనికి అది ఆధారమా, దానికి ఇది ఆధారమా. పరమానంద శిష్యులు గారు చూస్తే తెలుస్తుంది. గురుపత్ని గారు వాడికి నెయ్యి గిన్నిస్తుంది. నెయ్యి గిన్నిస్తే వాడు తర్క పండితుడు అనమాట. తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాడు. తర్కశాస్త్రంలో ఏం చెప్తాం? దీనికి అది ఆధారమా, దానికి ఇది ఆధారమా, ఆధార అధేయ విమర్శ ఉంటుందన్నమాట. అన్ని విమర్శలు తర్కశాస్త్రంలోనే ఉంటాయి. అంటే ఏమిటి? ఆధార అధేయ విమర్శ, జడచేతన విమర్శ, ఇట్లా రకరకాల విమర్శలు మనం ఆత్మవిచారంలో చేపట్టాం. ఆత్మబోధ మీరందరూ వింటే అందులో ఆ విమర్శలన్నీ వస్తాయి. చేతన అచేతన విమర్శ, స్థావర జంగమ విమర్శ, ఇట్లా ఉంటాయి అన్నమాట. ఆ పిల్లవాడికి వెంటనే స్ఫురించింది ఏమిటి? తర్కశాస్త్రం. నెయ్యికి గిన్నె ఆధారమా, గిన్నెకు నెయ్యి ఆధారమా అని ప్రశ్నించింది. వెంటనే బోర్లించండి. నెయ్యి ఏమో కింద నేలపాల. నెయ్యి నేలపాలైతే గాని ఇప్పుడు నేతికి గిన్నె ఆధారం అని తెలియకపోతే అదేం విచారణ, అదేం తర్కశాస్త్రం? ఇట్లా మనం మన జీవితంలో ప్రయత్నించకూడదు. గురుపతి గారు ఊరే తర్కశాస్త్రం అఘోరించినట్టే ఉంది. నెయ్యి నేలంతా పాలు చేసా కానీ నేతికి గిన్నె ఆధారం అని చూస్తే తెలియటం లేదురా అండి. ఏదండి నాకు తెలియలేదుగా అంటాడు వాడు. చూస్తే తెలుస్తుందిగా.
ఆ గిన్నె చేత్తో పట్టుకున్నావు, ఆ నెయ్యి గిన్నె అనే ఆధారం లేకుండా గాలిలో నిలబడలేదుగా. గాలిలో నిలబడలేని నెయ్యికి ఈ గిన్నెగా మరి ఆధారం. ఇది అర్థం చేసుకుంటే అవగాహనతో అయ్యే పనే కానీ దానికోసం గిన్నె బోర్ల పాలు నెయ్యి నేల పాలు చేయాల్సిన పని బోర్ల వేసి అంటున్నారు. అంటే ద్వైత ధర్మం ఏం చెప్పిందంటే, అద్వైత సిద్ధాంత విచారణ అంతా కూడా ఈ శరీరం పడిపోవాలి, అది శోషణ. ఈ శరీరాన్ని పోషించాలి, అది పోషణ. ఈ శరీరాన్ని ఆనందింపజేయాలి, అది తోషణ. దుర్నీతిని దుర్నడతను విమర్శించి వదిలించుకోవాలి. అలాగే మంచి సు అని ఏవైతే ఉన్నాయో, సుగుణాలు, సుగంధం, సులక్షణం, ఇలాంటి వాటి చేత నువ్వు భూషించబడాలి అని నువ్వు సుగతికి మార్గదర్శనం చేస్తావు. దాని పేరు ఏమిటంటే సుగతి. అంటే ఏమిటయ్యా, ఆ దేహం వదిలేసిన తర్వాత ఆ పరాత్పరుడు, ఆ మహావిష్ణువు లేదా ఆ మహేశ్వరుడు దర్శనం ఇస్తాడు నీకు, నీకు విదేహముక్తిని సాధిస్తాడు. శరీరంలో ఉండగా మాత్రం వీలు అని ద్వైత సిద్ధాంతం ప్రతిపాదన చేస్తుంది. ఈ శోషణ అన్న ఒకదాని ఆధారంగా అనేక రకాలైన ఉపవాసాలు, యమనియమాలు, యోగాలు, యాగాలు, ఉపాసనలు, సాధనలు, వీటన్నింటినీ దీని దృష్ట్యానే పెట్టారు. గురువు గారి దగ్గరికి వెళ్ళారు. ఏమండి మీకు ఏం ఉపదేశం చేశారు? మొన్నే చేశారంటే పంచాక్షరి మంత్రోపదేశం. ఆహా, ఏ నియమాలు చెప్పారే? మానయ్య మా గురువు గారు ఏ నియమాలు చెప్పలేదండి. ఆయన ఏం గురువు గారండి, మంత్రోపదేశం చేసి ఏ నియమాలు చెప్పబడమే? నియమం లేని మంత్రం ఎట్టా ఫలిస్తుంది? చెప్పారండి 4 సంఖ్యల్లో సాధన చేయమని, అది నియమమే కదా. ఎప్పుడు సాక్షిగా ఉండమన్నారు, అది నియమమే కదా. ఎప్పుడు నువ్వు చైతన్య స్వరూపుడు అనే ఎరుకలో ఉండమన్నారు, అది నియమమే కదా. మరి గాఢ నిద్రావస్థ అంతా ప్రకాశంగా మార్చుకోమన్నారు, అది నియమమే కదా. మరి ఏం చెప్పకపోవడం ఏమిటండి? అవన్నీ మంత్ర జపానికి సంబంధమే ఉందండి. మంత్ర జపానికి నియమాలంటే 108 సార్లు చేయమను, 1,00,000 సార్లు చేయమను, అక్షరం 1,00,000 సార్లు చేయమను, 1,00,000 సార్లు చేయమను, అలా కదా చెప్పాలి. అది కదా నియమాలు. పట్టుబట్ట కట్టుకోవాలి, ధావళి వేసుకోవాలి, కృష్ణాజనం వేసుకోవాలి, ఎత్తుగా ఆసనం పెట్టుకోవాలి, సరైన సమయానికి కూర్చోవాలి, ఒకే సమయానికి జపం చేయాలి, ఒకే సమయానికి సాధన చేయాలి, ఆ జపసిద్ధి కలిగేంత వరకు ప్రయత్నం చేయాలి. ఇలా జపానికి సంబంధించిన నియమాలు పుస్తకంలో అలా కదా ఉన్నాయి. ఇవేమిటండి పుస్తకంలో లేని నియమాలని చెప్పారు మీ గురువు గారు అన్నారా అనుకో. ఆయన అనుభవంలో చెప్పాడు, ఆయన ఎలా సాధించాడో అలా చెప్పాడు. అంటే గురువు ఇలాగే చెప్పాలన్న నియమం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, స్వామి నిర్భయానందుల దగ్గరకు అనేక మంది వెళుతూ ఉండేవారు, వస్తూ ఉండేవారు. వారు ఏమైనా చెప్పారు అనుకోండి, చెప్పగానే ఏమండి ఇదే పుస్తకంలో ఉందండి, ఇదే గ్రంథంలో చెప్తున్నారు, ఇది ఏ పేజీలో ఉంది అని అడిగేవారు. ఈ పుస్తకాలు చెప్పేది కాదయ్యా, స్వానుభవంలోంచి చెప్తున్నాం, ధరించిన మార్గంలో నుంచి చెప్తున్నాం, ఆ మార్గంలో మేము ధరించాం కాబట్టి మీరు కూడా అలా ధరించమని చెప్తున్నాం అని. అబ్బే మీరు చెప్పిన విద్య కాదండి, మాకేదన్నా ప్రమాణం ఉండాలి. ఫలానా పురాణంలో చెప్పాం, మీరు ఫలానా ఉపనిషత్తులో చెప్పాం, ఫలానా భగవద్గీత వాక్యంలో చెప్పాం అని శాస్త్ర ప్రమాణం చెప్తేనే మీరు చెప్పేదానికి ఏమైనా ఉపయోగం ఉంటుంది అనే వాళ్ళను కూడా చూశాం. కాబట్టి స్వానుభవ జ్ఞానంతో తరించినటువంటి గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రవాక్య విచారణ చేయడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఎందుకని ఆయన ఎప్పుడూ తరించిన పరమైనటువంటి అశరీర స్థితిలో ఉంటాడు, సహజ సమాధినిష్ఠుడే. అసలు ఆయన మాట్లాడమే అరుదు. ఈ మాట్లాడమే అరుదైనటువంటి ఈశ్వరీయ మౌన స్థితిలో ఉన్నటువంటి అశరీర గురువు దగ్గరికి వెళ్ళి, ఏమండి భగవద్గీతలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని పరమాత్మ చెప్పాడు కదండి.
మరి నా యోగక్షేమాల గురించి పట్టించుకోడేమండి పరమాత్మ అని అడిగామనుకోండి, వెంటనే వారేమంటారు, ఏమయ్యా నువ్వు అనన్యంగా ఉన్నావా లేదా? నువ్వు అనన్యంగా ఉంటే నీ యోగక్షేమాలు నేను పట్టించుకుంటాను అంట. నువ్వు అన్యంగా ఉండి నా యోగక్షేమాలు పట్టించుకోలేదంటావేమిటి అంట. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, గురువు గారి కాళ్ళు శిష్యుడు ఎందుకు పట్టుకోవాలి అసలు? పట్టుకోకపోతే ఏమవుతుంది? నాయన నీకంటే నేను వేరుగా లేను అని చెప్పడం కాళ్ళు పట్టుకో, నీకంటే నేను భిన్నంగా లేను అని శిష్యుడు గురువు గారికి చెప్పుకోవడం. ఇదే పని భార్య చేత భర్తకు చేయిస్తారు. ఎంత దారుణం అండి వీళ్ళకి. 10 మంది మధ్యలో వివాహ కాలంలో 1000 మంది సభ్యులు వస్తే వాళ్ళ మధ్యలో ఏ అహం లేకుండా నేననేటువంటి అహంకారాన్ని విడిచిపెట్టి భార్య భర్త గారు కాళ్ళు పట్టుకోవాలా, భర్త గారేమో భార్య గారు కాళ్ళు పట్టుకోడా? ఎలా ఒప్పుకుంటాం దీన్ని? ఇది ఈ జాతి అహంకారాన్ని నేను సహించాం అన్నారు. కానీ అర్థం ఏమిటి? నీకంటే నేను వేరుగా లేనయ్యా అని చెప్పడం. నీకంటే నేను వేరుగా లేనంటే అర్థం ఏమిటి? నువ్వు నేను వేరుగా లేవను కదా. అనన్యత. ఈ అనన్యత అన్నటువంటి ధర్మాన్ని బోధిస్తుంది అక్కడ. ధర్మాన్ని ఆచరించేటప్పుడు నువ్వెక్కువ నేను ఎక్కువ అనేది లేదు అక్కడ. ఇంకొక గొడవ ఉంది. వ్రతమో దీక్షో ఆచరణ కూర్చోబెట్టి చేయిస్తూ ఉంటారు జీవితకాలం. చేయించేటప్పుడు 90% బాధ్యత భర్త నెత్తి మీద పెడతారు, 10% ఆవిడ నెత్తి మీద పెడతారు. చేసేదంతా వీడు చేయవలసిందే. అది ఏదైనా చేయనివ్వండి. ఎందుకని అంటే నన్నేం చేయమంటారండి? ఆయన చేస్తూ ఉంటాడు, నువ్వు ఆయన చేయి పట్టుకోమ్మా చాలు. అదేమిటండి, నేను చేస్తే ఆయన కదా నా చేయి పట్టుకోవాలి? అలా కుదరదమ్మా, ఆయనే చెయ్యాలి. ఆయన చేస్తే నువ్వు చూడాలి. ఒకవేళ అంతగా నీకు చెయ్యాలనిపిస్తే ఆయన చేస్తున్నాడు కదా, ఆయన ఒకసారి అలా ముట్టుకో, ఆ ఫలం నీకు కూడా లభిస్తుంది. ఏమిటి ఇందులో ఉన్న రహస్యం అంటే, చేసేవాడు ఒకడు, చూసేవాడు ఒకడు ఎప్పుడు ఉండాలి. చూసేవాడు సాక్షి. సాక్షిగా ఉండడం ఎలాగో నిన్ను చూసి ఆయన నేర్చుకోవాలి. ఆయన ఎలా చేస్తున్నాడో నువ్వు చూసి నేర్చుకోవాలి. ఇది పరస్పరం ఒకరికొకరు గురువుగా పనిచేయడం. అలాగే ప్రతి శిష్యుడు కూడా ఒకే రీతిగానే కాళ్ళు పట్టుకున్నట్లుగా కనబడుతుంది. గురువు గారి పాదాలను ఆశ్రయించారు, కాళ్ళు అడిగారు, నెత్తిమీద నీళ్ళు చల్లుకున్నారు. దాదాపుగా అందరూ ఒకే రీతిగా చేసినట్లుగానే చూసేవాళ్ళకి కనబడుతుంది. కానీ గురువు గారికి మాత్రం ప్రతి ఒక్క వ్యక్తి ప్రత్యేకంగా తెలియబడుతుంది. ఏమిటండి రహస్యం అంటే, గురువు గారి పాదాల నుంచి సహస్రారం వరకు ఒకే చైతన్య శక్తి చేత ఆవరించబడి, శిష్యుడు అలా ఉండడు. వాడిలో చైతన్య దీప్తి అలా ఉండదు. ఎందుకని? గురువు గారంటే ఎవరు? శ్రోత్రియం బ్రహ్మనిష్టంచ. బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు ఎలా ఉంటాడయ్యా? వాడి ఆపాద మస్తకం, పాదముల నుంచి మస్తకం తల వరకు కూడా పూర్ణమైనటువంటి బ్రహ్మనిష్టలో మునిగిపోయి, శుద్ధ చైతన్యంలో మునిగిపోయి ఉంటాడు. ఈ వచ్చినటువంటి శిష్యుడు కాళ్ళు పట్టుకోగానే ఆ 7 చక్రాలలో ఎక్కడో ఒక చోట వెంటనే గురువు గారికి ఒక స్పందన కలుగుతుంది. మామూలుగా స్పందన కలగదు. ఎప్పుడూ సహస్రాల మధ్యలోనో బ్రహ్మరంధ మధ్యస్థానంలోనో ఉంటాడు. కిందకి దిగి రాడు అసలు. మాట్లాడుతున్నా కూడా కిందకి దిగి రావాల్సిన అవసరం లేదు వాడు. అలా ఉండేటటువంటి వాడు కాళ్ళు పట్టుకోగానే అధోముఖంగా ఉన్న చక్రాలలో ఒక కదలిక వస్తుంది, స్పందన వస్తుంది. ఏమిటి ఇక్కడెక్కడో అక్కడెక్కడో ఒక స్పందన వచ్చింది, ఏమిటా అని కళ్ళు తెరిచి చూస్తాడు. అప్పటి వరకు కళ్ళు తెరిచోడు. చూస్తే ఎవడో కాళ్ళు పట్టుకుంటాడు. ఊరే వీడా, వీడికి ఓహో వీడి వలన ఇలా జరిగిందా అని వాడిని ఆ చక్ర స్పందనను బట్టి గుర్తుపడతాడు. ఇదే మేధావి మళ్ళీ సంవత్సరం ఆగి వస్తాడు, లేదో 10 సంవత్సరాలు ఆగి వస్తాడు, మళ్ళా కాళ్ళు అట్టుకుంటాడు. ఈసారి వచ్చిన స్పందన ఎక్కడొచ్చిందో చూస్తాడు. అంతేగాని
శిష్యుడు గారు వచ్చి గురువు గారి దగ్గర ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా చదివి వినిపిస్తే ఆ చదివి వినిపించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ను బట్టి తెలుసుకోడు. ఇదేమన్నా సోషల్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, సైన్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి లెక్కలేసి చెప్పే విషయం కాదు కదా. నీలో వికసించినటువంటి చైతన్యం, నీలో పురోగమించినటువంటి చైతన్యం, నీవు ఏ మేరకు శుద్ధ చైతన్య స్థితిలో నిలకడ చెందావు, అదొక్కటే గురువు కావాలి. మిగిలిన అవసరం, మిగిలినవన్నీ ప్రకృతి అమ్మవారు చూసుకుంటుంది. ఎలా పరిణామం చెందించాలో, కర్మ విపరిపాకం ద్వారా ఎలా ఉద్ధరించాలో అనేదంతా అమ్మవారి ఉద్యోగం. అదంతా అయ్యవారి ఉద్యోగం ఏమిటి? ఆయన శుద్ధ చైతన్య స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు. నిన్ను ఆయనలో కలుపుకోవడం పని, ఒక్క పని మాత్రమే ఆయన పని. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన కలుపుకోకుంటే నీకు కలవగలిగే శక్తి లేదు, అసాధ్యం. శోషణ చేసేవాడెవడయ్యా? అయ్యవారు. పోషణ చేసేవారెవరయ్యా? అమ్మగారు. ఆ అమలగన్నయ్యమ్మ నేను ఎప్పుడు బాగా పోషిస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు? అయ్యవారిలో లయం అయిపోయేదాకా. ఆ అయ్యవారిలో లయం అయిపోవడం శోషణ. ఇక నువ్వు మిగలవప్పుడు. నువ్వు లేకపోతే ఉన్నది ఎవరయ్యా? ఉన్నది గురువే, ఉన్నది ఆత్మే, ఉన్నది ఈశ్వరుడే, ఉన్నది బ్రహ్మమే. అన్నీ కలిపేస్తే ఉన్నది పరబ్రహ్మ. ఇంకా అది కూడా చెప్పదలుచకపోతే ఉన్నది పరం. ఇంకా మౌనంగా ఉన్నాడు అనుకోండి, పరాత్మ. ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది. కాబట్టి ఎప్పటికైనా నీవు గురుపాదములను ఆశ్రయించి ఉన్నది గురువే, ఉన్నది ఆత్మయే, ఉన్నది ఈశ్వరుడే, ఉన్నది బ్రహ్మమే, ఉన్నది పరబ్రహ్మమే, ఉన్నది పరమే, ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది. ఈ పురోగమన మార్గాన్ని పొందాలి. అదిట గురువు గారికి శరణాగతి. ఈ దృష్టితో చూస్తాడు. నువ్వు ఎక్కడ దాకా వచ్చావు? ఉన్నది గురువు గారి దాకా వచ్చావా? ఉన్నది ఆత్మ దాకా వచ్చావా? ఉన్నది బ్రహ్మము దాకా వచ్చావా? ఉన్నది పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని కలిగిస్తున్నావా? అదేంటంటే గురువు గారు ఆల్రెడీ అది నా తెలుస్తుందండి. తెలుస్తుంది. తెలిసేవాడే గురువు. వాడికే గురుపీఠం మీద కూర్చొని అధికారిత్వం, అర్హత. మరి ఏమంటే కాళ్ళు పట్టుకోకపోతే తెలియదా? చేతులు పట్టుకుంటే తెలియదా? ఓరే, కాళ్ళు చేతులు పట్టుకోక్కర్లేదు, అసలు కాళ్ళు చేతులు లాగా అక్కర్లేదు. ఆయన ఆరా ఎంత దూరం ఉంటుందో ఆ ఆరాలో ప్రవేశించగానే ఆయనకి అది తెలిసిపోతుంది. ఓ ఎవరో వచ్చారు అని చూస్తారు. ఎందుకని? సర్వవ్యాపి మహేశ్వర. ఆయన సర్వవ్యాపకుడు, మహేశ్వరుడితో ఏకత్వాన్ని పొందినవాడు, మహాకారణ స్థితిలో జీవన్ముక్తుడైన వాడు, బ్రహ్మనిష్ఠుడైన వాడు. ఎప్పుడూ తెలివి అక్కడే ఉంది. కిందకి దిగి రాడు. అసలు వచ్చినట్టు నటిస్తున్నట్లు కనబడతాడు, అంతే. అది నటన మాత్రమే. అది నీ కొరకు చేసే నటన. అంటే ఒక తల్లి తన స్థితిలో తానుండి పిల్లవాడితో ఆడుకుంటున్నట్లు కనబడుతుంది, అంతే. కానీ ఆడుకోదు ఆవిడే. అలాగే శిష్యుడు కొరకు గురువు గారు కిందకు దిగొచ్చినట్లు కనబడతాడు, కానీ వాస్తవానికి ఆయన దిగి రావక్కర్లేదు. ఆకాశం వంగిందా అన్నట్లుగా సముద్రం దగ్గర కనబడతాడు. ఆకాశం వంగడం ఏమిటి అసలు? ఇది కవి గారి భావం అన్నమాట. నేల కుంగిందా, ఆకాశం వంగిందా అన్నట్లుగా కన్యాకుమారి దగ్గర కనబడుతుందండి. అరే, ఆకాశం ఎప్పుడు అలాగే ఉంది బాబు. సత్యదర్శనం ఏమిటి? ఆకాశం వంగదు, నేల కుంగదు. ఒకవేళ నేల కుంగితే కుంగవచ్చేమో కానీ ఆకాశం మాత్రం వంగదు. అది ఎప్పుడు అక్కడే ఉంటుంది, అలాగే. కాబట్టి సత్యదర్శనమైనటువంటి వాడు ఎప్పుడు కూడా పరబ్రహ్మనిష్ఠుగానే ఉంటాడు. ఎవరెవరైతే శోషణం భవ సింధోశ్చ. ఇప్పుడు చదవమా శ్లోకం. శోషణం భవ సింధోశ్చ. ఆగమ్మ, శోషణం అయినప్పుడు రెండో మాట భవ సింధోశ్చ. భవ సింధోశ్చ అంటే సింధు అంటే సముద్రం, భవం అంటే జనన మరణ.
ఈ జనన మరణ చక్రం అనేటటువంటి దానిని సముద్రంతో పోల్చారు. ఎందుకనయ్యా, సముద్రంలో ఎడతెగకుండా అలలు వస్తూ ఒక అల జననమైతే ఆ అల విరిగిపోవడం మరణం. అలా ఇది జనన మరణ చక్ర రూపమైనటువంటి సముద్రం. ఆ జనన మరణ చక్ర రూపమైనటువంటి సముద్రాన్ని శోషణం లేకుండా చేసేవారు. సముద్రం లేకుండా చేయాలా, సముద్రంలో అలలు లేకుండా చేయాలా? వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి అవతార్ మెహర్ బాబా అంటాడు అనమాట, ఘనీభవించిన సముద్రం వలె ఉండేది వాడు నన్ను తెలుసుకొనగలడు. సూటిగా చెప్పేశాడు. అంటే గురువు గారి పాదాలు పట్టుకోగానే నువ్వు ఘనీభవించిన సముద్రము వంటి స్థితిని పొందాలి. ఆ అమనస్క స్థితి అలా ఉండాలి. ఒకసారి సముద్రం ఘనీభవించిపోతే అందులో ఉన్న జలచరాలతో సహా అందులో ఉన్న సకల సముదాయంతో సహా ఘనీభవించిపోయింది. ఎంతగా ఘనీభవించిపోయిందంటే ఇక మళ్ళా అది నీరు అవ్వనంతగా, ద్రవం కానంతగా అలాంటి అమనస్క స్థితిని పొందాడు. ఇట అసలు శిష్యుడు పొందవలసింది. ఎప్పుడైతే గురుపాదములను ఆశ్రయించగానే, స్పృశించగానే, గురువు గారు హస్తమస్తక సంయోగం చేయగానే నీలో ఈ ఘనీభవించిన సముద్రము వంటి అమనస్క స్థితి ప్రాప్తించిందో, అలలే లేవు. అలలే ఎప్పుడైతే లేవో జనన మరణాలు లేవు. జనన మరణాలు ఎప్పుడైతే లేవో అప్పుడు భవసాగరం అనేటటువంటి సాగరమే లేదు, భవమే లేదు. అలాంటి స్థితిని పొందాలి. అది శోషణ. రెండవ లక్షణం దీపనం అక్షర సంపద. ఈ సృష్టిలో సంపదలు రెండు రకాలు. ఒకటి క్షర సంపద, రెండు అక్షర సంపద. క్షర సంపద అంటే నశించిపోయి, అక్షర సంపద అంటే నశించని సంపద. అంటే అర్థం ఏమిటండి, అష్టసిద్ధులు నవనిధులు ఉన్నాయి. ఆ అష్టసిద్ధులు నవనిధులు క్షర సంపద. అదే జ్ఞాన సిద్ధి కలిగింది, సర్వార్థ సిద్ధిప్రదమైనటువంటి మోక్ష సిద్ధి కలిగింది. మోక్షం కూడా ఒక సిద్ధే, అది కూడా ఒక సంపదే. మోక్షమనడి ఐశ్వర్య లక్ష్మిని ఆశ్రయించేవాడెవడో వాడు మహదైశ్వర్య సంపద. ఐశ్వర్యములలోకెల్లా ఉత్తమమైన ఐశ్వర్యం ఏమిటయ్యా? ఆ మహాకారణ స్థితిని పొందడమే మహదైశ్వర్యం. ఆ తురియ నిష్టను పొందడమే, ఆ బ్రహ్మనిష్టను పొందడమే మహదైశ్వర్యం. తర్వాత చూద్దాం ఆ మహత్తుకు మూల కారణం ఎక్కడుందా అనే విషయం. ముందు మహదైశ్వర్యం దాకా, మహాకారణ స్థితి దాకా రావాలి. కాబట్టి అక్షరమైనటువంటి సంపదను పొందాలి. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, గురువు గారికి శరణాగతి చేశాం, కాళ్ళు పట్టుకున్నాం. కాళ్ళు పట్టుకోగానే ఎక్కడ మోగాలయ్యా, ఎక్కడ మేలుకోవాలయ్యా? తురియ నిష్ఠ కలగాలి, అక్షరమైన సంపద కలగాలి, ఆ మహదైశ్వర్య స్థితి అనుభూతి కావాలి. అప్పుడు క్షరమైన సంపద శోషించింది. ఇది శోషణ అక్కడ అన్వయం అన్నమాట. అంటే నీ దృష్టి క్షరమైనటువంటి సంపదల మీద ఉన్నంత వరకు నీకు అక్షరమైన సంపద లభించదు. నీవు మెలకువాకల నిద్రలలో విషయానందాన్ని పొందుతూ ఉన్నంత వరకు నీకు తుర్యనిష్ట కలగదు. ఈ విషయానందం క్షర సంపద. ఇలా జాగ్రత్తగా గమనించాలన్నమాట. నువ్వు ఆశ్రయించడం అంటే మనసుతో ఆశ్రయించవచ్చు, హృదయంతో ఆశ్రయించవచ్చు, చైతన్యంతో ఆశ్రయించవచ్చు. శరణాగతి 3 స్థాయిలు చేయవచ్చు. అధమ స్థాయి కూడా ఒకటి. అదేమిటంటే కాళ్ళు పట్టుకోవడం, అది స్థూలం. ఇక ఆఖరి మెట్టు, ఈ చిట్ట చివరి మెట్టు స్థూలంలో కాళ్ళు పట్టుకోవడం ఒకటైతే, ఎదిగి మానసిక ఆశ్రయంతో కనుక పట్టుకుంటే, ఆ మానసిక ఆశ్రయంలో ఉన్నప్పుడు నీవు కళలో కూడా నిద్రలో కూడా గురు సాన్నిధ్యాన్ని అనుభవించగలుగుతావు. అదే స్థూలంలో మాత్రమే పట్టుకున్నావు అనుకోండి, అప్పుడు
ప్రత్యక్షంగా కళ్ళ ముందు ఉన్నంతసేపు, కాళ్ళు పట్టుకున్నంతసేపే నీకు ఆ అనుభవం ఉంటుంది. మానసికాశ్రయం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ కళలోను సుషుప్తిలో కూడా గురువు గారి అనుభూతిని, అనుభూతిని పొందగలరు, ఆ స్థితిని చేరగలరు. ఇది మానసిక ఆశ్రయం. ఇంకొక మెట్టు అవతలకి హృదయంతో ఆశ్రయం. ఈ శరణాగతి హృదయంతో చేయవచ్చు. హృదయంతో చేస్తే వాడికి ప్రాణ మనస్సులు పనిచేయ. ఎందుకంటే ఆ ప్రాణ మనస్సుల మూలస్థానమే హృదయం. ఎక్కడ పుడుతున్నాయో అదే హృదయం. ఆ హృదయ స్థానంలో నేను 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 అనేటువంటి అహం, అదే స్వాత్మ, అదే స్వరూపం, అదే ప్రత్యేగాత్మ. ఈ హృదయ స్థితిలో గనక మనం శరణాగతి చేస్తే నీకు సర్వవ్యాపక అనుభవం కలుగుతుంది. తద్వారా నిర్వాణ స్థితి, నిర్వాణ నుంచి నిస్సంకల్పం, నిస్సంకల్పం నుంచి నిర్వికల్పం అనే పరిణామం. చాలా మంది నిర్విషయ స్థితి దగ్గరే ఆగిపోతుంది. ఈ నిర్విషయం మానసిక ఆశ్రయం దగ్గర కూడా ఉంటుంది. అదే హృదయంతో ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఈ నిర్విషయం నిర్వాణంగా మారుతుంది, నిర్వాణం నిస్సంకల్పం అవుతుంది, నిస్సంకల్పం నిర్వికల్పం. ఎవరికైతే నిస్సంకల్ప స్థితి వరకు వస్తారో వాళ్ళకు తురీయ ప్రవేశం కలుగుతుంది. అప్పటి వరకు తురీయ ప్రవేశం రాదు. తురీయ ప్రవేశం కలిగినటువంటి వాడికి గాఢ నిద్రావస్థ ప్రకాశంగా మారుతుంది. ఇది హృదయ స్థానంలో శరణాగతి చేసిన వాళ్ళకి. ఇక్కడి నుంచి ఏ ప్రకాశ దర్శనాన్ని అయితే శుద్ధ చైతన్య స్థితిని అనుభూతం అవుతూ ఉన్నాడో ఆ ప్రకాశ స్థితిలో ఉండి శరణాగతి చేస్తే అప్పుడేమైంది? సర్వవ్యాపక ప్రకాశం నేను, బ్రహ్మాండ వ్యాప్త ప్రకాశం నేను అని తురీయ నిష్టలో ఉన్నటువంటి చిట్ట చివరి పదవి నిర్వికల్ప సమాజ నిష్టకు చేరే. నిస్సంకల్పంతో తురీయం ప్రారంభమవుతుంది, నిర్వికల్పంతో పూర్తవుతుంది. ఇది జ్ఞానపరమైనటువంటి సమాజ నిష్ట, యోగ పద్ధతిగా చెప్పిన సమాజ నిష్ట కాదు. అంటే వ్యష్టి నుంచి సమిష్ట్యానుభవం పొందడానికి కావలసినటువంటి సన్నద్ధత, సామర్థ్యం లభిస్తుంది. ఈ రకంగా స్థూలంలో శరణాగతి చేయవచ్చు, మనసుతో శరణాగతి చేయవచ్చు, హృదయంతో శరణాగతి చేయవచ్చు, చైతన్యంతో శరణాగతి. ఎవరైతే నిర్వికల్ప సమాధి నిష్ట వరకు చేరారో వాళ్లకు గురు శిష్య ఐక్యతా సిద్ధిని పొందడానికి కావలసినటువంటి అధికారిత్వం లభిస్తుంది. తురీయ నిష్ట చివరి మెట్టు మీద ఉన్నటువంటి వాళ్లకు తురీయాతీతమును అందించడం కోసం చేయబడేటటువంటి చిట్ట చివరి ప్రయత్నం. దీని తర్వాత ఇక సాధనలు గురు శిష్య ఐక్యతా సిద్ధి, అదే చిట్ట చివరి సిద్ధి, అదే చిట్ట చివరి సాధన, అదే చిట్ట చివరి ప్రయత్నం. ఈ స్థితిని ఎవరైతే పొందాడో ఇంకా వాడికి వేరే లేదు. సహజ నిర్వికల్ప సమాజ నిష్ఠుడు, నిర్వికల్పం సహజం. తద్వారా తురీయాతీతంలో ప్రవేశిస్తారు. ఎవరెవరైతే తురీయాతీతంలో ప్రవేశించారో వాళ్ళని గురుస్థానంలో కూర్చోబెట్టి గురువు గారు ఆశీర్వదించి, నాయన ఇక్కడి నుంచి నువ్వే గురువు అని అప్పచెప్పేస్తారు. ఇది ఆచార్య పరంపరను అప్పచెప్పే విధానం. అంటే ఇక్కడ దాకా అనుభవ నిర్ణయం రావాలి. వచ్చినవాడు తాను ధరించాలి, ఇతరులను ధరింపజేయాలి. ఆ దైవ ప్రణాళికలో ఆ దైవ కర్తవ్యం ఉండాలి. దివ్య చైతన్య స్పర్శను ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. త్రివిధ దీక్షల ద్వారా శరణాగతులైనటువంటి వాళ్ళను ఒక మెట్టు దాటించగలిగేటటువంటి సామర్థ్యం ఉండాలి. అలా వాళ్ళలో ఆ సద్గురు సత్తా, అవతార చైతన్యం వాళ్ళ ఉపాధిని పనిముట్టుగా చేసుకొని పనిచేస్తుంది. ప్రత్యక్షంగా చూసినప్పుడేమో ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న వాళ్ళే పనిచేస్తున్నట్టుగా కనబడు. కానీ ఈ నామరూపాలు వాళ్ళకి లేవుగా. వాళ్ళు బ్రహ్మనిష్ఠులు, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వాడు, సహజ నిర్వికల్ప సమాధినిష్ఠులు. అలా ఉన్నటువంటి వాడు తన ఈ పనిముట్టుని ఆ సద్గురు సత్తాకి శరణాగతుడై ఉంటాడు కాబట్టి, అనన్యంగా ఉంటాడు కాబట్టి, ఆ పనిముట్టు ద్వారా సర్వవ్యాపకమైన సద్గురు సత్తా, అవతార చైతన్యం ఈ శరణాగతి చెందినటువంటి శిష్యుడిలో ప్రవేశిస్తుంది.
అలా ప్రవేశించడం ద్వారా అతడిలో ఆ శుద్ధ చైతన్య స్థితిలో మేల్కొల్పునిస్తుంది. ఇది అక్షరమైనటువంటి సంపద. ఒకసారి ఈ చైతన్య స్థితిలో గనక మేలుకొలుపును గనక పొందినట్లయితే అప్పుడు ఇంకా మరలా అచేతనమైనటువంటి జడమైనటువంటి శరీరం నేననేటటువంటి జీవాత్మ భావం కలిగే అవకాశం ఉంది. శుద్ధ బ్రహ్మపరాత్పరరా కాలాత్మక పరమేశ్వరరా అనేటటువంటి నిర్ణయం కలుగు. ఆ రామతత్వం బోధపడు, ఆ హంసతత్వం బోధపడు. అప్పుడు పరమహంస అవడానికి కావాల్సినటువంటి తలుపులు తెరుచుకుంటాడు. అలా పరమహంసగా పరిణామం చెందినటువంటి వాడు పునః కొద్దిగా కలకండ పెడతావా అని అడిగే స్థాయికి దిగజారడం. ఈ సత్యం పూర్ణమైనటువంటి పరిణామం, పూర్ణమైనటువంటి జ్ఞానం, పూర్ణమైనటువంటి నిర్ణయం, పూర్ణ బోధ. ఈ నాలుగింటిని పొందడానికి మనం గురుపాదోదకాన్ని ఆశ్రయించాం. అందుకే శోషణం భవసింధోశ్చ దీపనం అక్షర సంపద. అందుకే దీపనం అన్నాడు. దీపనం అంటే మేలుకొల్పుట, ప్రకాశం అనే కాదు. దీపనం అంటే పెంపొందింపజేయుట, అక్షరమైనటువంటి సంపద, ఆ శుద్ధ చైతన్య స్థితిలో మేల్కొనుట. ఆ రెండింటికి ఉపయోగపడేటటువంటి దానికి అన్యమైనటువంటి అడ్డంకులు కలిగించేటటువంటి వాటిని తొలగించేటటువంటిది గురుపాదోదకం. అటువంటి గురుపాదోదకం మనం తప్పక ఆశ్రయించాలి. గురుపాదోదకం అంటే చైతన్యం, చైతన్య స్పృహ, చైతన్య స్పర్శ, చైతన్యమందు మేలుకొలుపు, పదార్థగతమైనటువంటిది కాదు. అందుకే గురువుగారు కాళ్ళు కడగడానికి వెండి చెంబు కావాలంటావా, ఇత్తడి చెంబు కావాలంటావా, పళ్ళెం వెండి పళ్ళెం అయితే బాగుంటుందంటావా, ఇత్తడి పళ్ళెం అయితే బాగుంటుందంటావా, నీరు గంగా నది నీళ్ళైతే బాగుంటాయి అంటావా, పన్నీరు నీళ్ళైతే బాగుంటాయి అంటావా, కస్తూరి నీళ్ళైతే బాగుంటాయి అన్న దగ్గరకే దిగజారిపోవు. ఒకరింటికి వెళ్ళా నేను. వెళ్తే మీరు ఏమైనా సరే మా వెండి పళ్ళెంలో కాళ్ళు పెట్టాల్సింది. వెండి పళ్ళెంలో కాళ్ళు పెడితే ఏమిటి వస్తుందమ్మా? అదేం లాభం లేదండి, మీకోసమే ఇప్పుడు వెండి చెంబు వెండి పళ్ళెం మేము సిద్ధంగా ఉంచాం. మా ఇంటికి ఎవరు వచ్చినా సరే మహానుభావులు వాళ్ళని ఇలాగే కడుగుతాం, మీరు మా మాట వినాల్సిందే. శిష్యుడు గారి మాట గురువు గారు వింటే శిష్యుడికి చైతన్య స్పృహ కలుగుతుందా? గురువు గారి మాట కాళ్ళు పట్టుకుని ఏమంటున్నాడు, నీ మాట నేను వింటానంటున్నాడు. మరి ఇప్పుడు చేసే పని ఏం చేస్తున్నాడు అంటే నేను చెప్పినట్టు వినాల్సి. మరి చేతలోనేమో ఇలాగా, మరి పొందవలసింది ఎలా పొందుతాడమ్మా అంటే నీకు ఏదైతే క్షరమైన సంపద యందున్న అనురక్తిని త్రుంచటం కదా ఆ గురుపాదోదకం యొక్క లక్షణం. అందుకని ఏం చెప్పాడు, శోషణం క్షర సంపదని తొలగించాలి, దీపనం అక్షర సంపద. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని నీకేం తోస్తే గురువు గారు అంతా వ్యతిరేకం చెప్తూ ఉంటారు. నీకేమో మాట్లాడాలని విషయం అనుకోండి, కాసేపు మౌనంగా ఉండమండి. మౌనంగా ఉండాలనిపించింది అనుకోండి, మాట్లాడమండి. పరిగెట్టాలనిపించింది అనుకోండి, కూర్చోవయ్యా అంటే కూర్చోవాలనిపించింది అనుకోండి, అక్కడ వాళ్ళు పని చేస్తామంటే ఇక్కడ హాయిగా కూర్చున్నట్టు వెళ్ళి పని చేయి అంటే ఆయనకి మరి ఎట్లా తెలుస్తుంది? అదే తెలియడం అంటే వారెరుగని మరుగు ఉండదు. ఈ నిజంగా గనక సాధన చేసేవాడివి అయితే, సాధకుడివి అయితే, నీవు చేసేటటువంటి సాధన వాడి మీద ప్రభావితం అవుతుంది. నీ చైతన్యం ఆ గురువు గారి చైతన్యం మీద ప్రభావితం అవుతుంది. నది సముద్రంలో కలవడానికి చేసే ప్రయత్నం లాగా చేస్తుంది. నది సముద్రం ఒకే ఫ్రీక్వెన్సీ, ఒకే సూత్రం మీదకి, ఒకే స్థితిలోకి ఎప్పుడైతే సంగమ స్థానంలో వస్తాయో అప్పుడు ఆ నదిని సముద్రం కలిపేస్తుంది. అట్లాగే శిష్యుడు కూడా గురువు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని ఎప్పుడైతే పొందాడో అప్పుడు గురువు గారిలో కలిసిపోతాడు.
ఇదే మాట పురుషోత్తమ ప్రాప్తి యోగంలో పరమాత్మ అర్జునుడితో ఉంటాడు. ఏమయ్యా నువ్వు ఇన్ని చెప్పినా సరే నాకు మాత్రం నమ్మబుద్ధి కావట్లేదయ్యా బాబు అంటాడు. పురుషోత్తమ ప్రాప్తి యోగం దాకా ఎన్ని ఉపదేశాలు బోధ చేసేస్తాడు, అన్నీ చెప్పేస్తాడు. విభూతి యోగం కూడా చెప్పేస్తాడు. అన్నీ అయిపోతాయి. భక్తి యోగం అయిపోతుంది, కర్మయోగం అయిపోతుంది, జ్ఞానయోగం అయిపోతుంది, కర్మ సన్యాస యోగం, ఆత్మ సంయమ యోగం, ఏకరువు పెట్టేస్తూనే ఉంటాడు. టక 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 టక. ఇన్ని చెప్తే అర్జునుడు డౌట్ ఏంటంటే నాకు ఏదో ఒక బలమైన దర్శనం వస్తే మాత్రమే నేను నమ్ముతాను, లేకపోతే నమ్మను. అర్జునుడు అంతటి వాడికి ఇంత పెద్ద సమస్య. సరే నీ కళ్ళతో నన్ను చూడలేవు కానీ పశ్యమే యోగమైశ్వర్యం, నా యోగైశ్వర్యాన్ని చూపిస్తాను. అక్షరమైనటువంటి సంపద ఏమిటయ్యా? యోగ ఐశ్వర్యం. పశ్యమే యోగమైశ్వర్యం. ఆ యోగైశ్వర్యాన్ని మనం దర్శించామంట, అంతే అయిపోయింది. ఎందుకని ఆ యోగైశ్వర్య స్థితిలో నువ్వు వేరుగా లేవు. ఈ అర్జునుడు కూడా ఆ కృష్ణుడి లోపల కనబడతాడు, ఆ దర్శనం లోపల కనబడతాడు. ఆ గీతా బోధ జరుగుతున్న దృశ్యం కూడా, ఆ మహాభారత యుద్ధ దృశ్యం కనబడేటప్పుడు ఈ అర్జునుడు కూడా కృష్ణుడి లోపలే కనబడతాడు. మరి నేను బయట ఉన్నాను కదా, ఇప్పటిదాకా ఆయన నాకు పాఠం చెప్తున్నాడు కదా, నేను విన్నాను కదా, ఆయన చెప్తున్నాడు కదా అనే తెలివి ఉండదు. కానీ నిన్ను ఆయన లోపల కలిపేసుకుంటాడు. ఆ యోగైశ్వర్య దర్శనం, అది విశ్వరూప సందర్శన యోగం. అందుకే ఏ యోగానికి సందర్శనము అనే పేరు లేదు. ఒక్క విశ్వరూప సందర్శనానికి మాత్రమే సందర్శనం, సమ్యక్ దర్శనము. కాబట్టి గురువుకు శరణాగతి చేస్తే నీకేమో ప్రయోజనం ఉంది. సమ్యక్ దర్శనం కలుగుతుంది, సందర్శనం కలుగుతుంది, సద్దర్శనం కలుగుతుంది. చాలా చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి. కాబట్టి ఎప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళినా అలాగా గురు దర్శనానికి వెళ్ళినప్పుడు అలాంటి ఆ సద్దర్శనాన్ని, ఆ సందర్శనాన్ని, ఆయన వారిలో అనన్య స్థితిని పొందడానికి కావలసినటువంటి అధికారిత్వాన్ని, సిద్ధత్వాన్ని నిలబెట్టుకుని మనం వెళ్ళాలి. రమన్నారు నేను వెళ్ళాను అంటే లాభంలా, అంటే యాంత్రికమైన జీవన విధానం అక్కడ పనిచేయదు. ఆ ఏమిటి అంటాడు. ఏమిటి అంటే అయిపోయింది, అంతకుమించి ఎక్కువ అడగరు. ఆ ఏమిటి అంటే అప్పుడు దాని అర్థం నీ చైతన్య స్థితి ఆయన మీద ఎక్కడ ప్రభావితం అవుతుందో చూస్తున్నాడు అని అర్థం. ఏమి మార్పు లేదనుకోండి, ఏం చెప్పడానికి ఏముండదు వాటికి. ఇట్లాగా అంత శుద్ధ చైతన్యం అనేటటువంటి మహాసాగరంలో మనం కలిసిపోవాలి. అరవిందుడు దివ్య జీవనంలో అంటాడు అనమాట, ఒకే మహా చైతన్యం అనేక కిటికీల గుండా ప్రకాశిస్తున్నాడు. అదే మాట శంకర భగవత్పాదులు అంటారు. ఘటగుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవ చ తద్వద్ బ్రహ్మ జగత్ సర్వం ఇది వేదాంతడిని మహా అని చెప్తూ, ఏమయ్యా ఇది ఘట దీపం అయ్యా బాబు, ఆ ఘట మధ్యలో దీపం పెట్టాం, ఆ ఘటానికి ఏమో చిల్లున్నాయి. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహా దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. కళ్ళు చూస్తున్నాయి అనుకున్నావురా బాబు, లోపల దీపం లేకపోతే కళ్ళు ఎలా చూస్తాయి? కొండకున్న చిల్లి ప్రకాశిస్తున్నట్టు కనబడుతుందిరా నాయన, చిల్లి ఎట్లా ప్రకాశిస్తుంది? కాబట్టి 9 తొర్రలున్న కొండరా నాయన, ఈ 9 తొర్రలున్న కొండ ప్రకాశిస్తుంది అనుకుంటున్నావు భ్రాంతి చేత. కాబట్టి సరి అయినటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందు, స్వాత్మదర్శనాన్ని పొందు. ఆ చిత్ ప్రకాశం అపాతాళ నభస్థలాంతమైనటువంటి 14 భవన భాండాలు వ్యాపించినటువంటి చిత్ ప్రకాశం, ఆ చిత్ ప్రకాశమే నీవు, ఆ సద్దర్శనమే నీవు, ఆ సందర్శనమే నీవు. అటువంటి దర్శనానుభూతిని పొందడమే శరణాగతి. అటువంటి దర్శనానుభూతిని అందివ్వగలిగే సామర్థ్యం కలిగినదే గురుపాదోదకం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎవరైనా
గురు ప్రార్థన చేస్తారా? చేయమంటారండి. ఎవరైనా చేస్తారు. ఎవరైనా చేస్తారు, తెలియదు ఉన్నారు కదా, 53 మంది ఉన్నారు. మేనేజ్ చేయమంటారా? చేయమంటారండి. చేయండి అమ్మా, చేయండి. హరి ఓం దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూపగురో కామితశోషితలోకగురో విబుధా ప్రార్థితలోకగురో అముదమదాంతసుదీపగురో కలిపాదితసంప్రార్థగురో స్థాపితషణ్మతసారగురో స్థాపవమునివంద్యగురో శ్రద్ధాధ్యక్షరశాంతగురో కరుణాసాగర పరమగురు నిరుపమమహిమా నిలయగురో జయ జయ పరశివలోకగురో జయ శుభశంకర రూపగురో భవహర పరశివ భువనగురో జయ శుభమంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో జయ శుభమంగళ లోకగురో జయ 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 నిర్భయానంద గురో జయ శుభమంగళ జగద్గురో జయ శుభమంగళ జగద్గురో జయ శుభమంగళ జగద్గురో. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ.